ఒకవైపు ఎండలు స్టార్ట్ అయినాయి. మనము మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున ఇక్కడ ఈ ఎండాకాలంలోనే మనం చెక్ డ్యామ్ కట్టిస్తే వానాకాలం వచ్చే టయానికి నీళ్ళు ఆగి జంతువులకు, అడవిలోని జంతువులకైతేనేమి అందరికీ ఈ రైతులకు కూడా ఉపయోగపడుతుందని మేము ఇప్పుడు ప్రస్తుతం చెక్ డ్యామ్ కొరకు మార్కింగ్ ఇచ్చాము. ఈ మార్కింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. జేసీబీ కూడా తెచ్చిన ఆ మార్కింగ్ ప్రకారము చేపియాలని. ఎందుకంటే మనకి వానాకాలంలో నీళ్ళు నిల్వ ఉండాలి. దానివల్ల రైతుకు కూడా భూమిలో నీటి శాతం పెరుగుతుంది. మనం జేసీబీతో వర్క్ చేయించాము. తర్వాత మళ్ళీ దానికి పునాది బాగా బలంగా గట్టిగా ఉండాలని లేబర్స్ని పెట్టి కూడా మళ్ళీ తీపిస్తున్నాం. బాగా లూజ్ సాయిల్ అనేది ఉండకూడదు, మనకి గట్టి సాయిల్ కావాలని మనము అజాక్స్ మిషన్ తెప్పించినాము. అజాక్స్ మిషన్లో ఫస్ట్ మనము సిమెంటు, తర్వాత అదంతా కదే సిమెంట్ ఒకటి మనుషులు మాన్యువల్ లోడ్ చేస్తే తర్వాత ఇసుక అదే లోడ్ చేసుకుంటుంది. ఇసుక తర్వాత అదే వచ్చేసి కంకర కూడా లోడ్ చేసుకుంటుంది. కంకర నుంచి ఇంకా నెక్స్ట్ అంతకుముందే నీళ్ళు పట్టుకొని ట్యాంకర్లు పెట్టినాం కదా, దాంట్లో నీళ్ళు పట్టుకొని మొత్తం మిక్సింగ్ చేసేస్తుంది. బాగా మిక్సింగ్ చేసి అది అట్లా కింద బెడ్ అయిపోయింది. ముందు రోజు బెడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రోజు మనం మెయిన్ డ్యామ్ కొరకు వీళ్ళు పలకలు పెడుతున్నారు. ఇప్పుడు మెయిన్ డ్యామ్ బ్యాలెన్స్ అనేది చేసి మెయిన్ డ్యామ్లో ఇప్పుడు వేస్తున్నారు. ఇది కంకర మనకి ఎదురుగా అయితే ఇంతకుముందు కింద బెడ్కి వేసిన అనమాట. ఇప్పుడు మెయిన్ డ్యామ్కి వేస్తున్నారు. మెయిన్ డ్యాము ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసినారు. మళ్ళీ తర్వాత వీళ్ళు పలకలన్నీ మళ్ళీ సెంటరింగ్ పని అంతా చేసుకొని పైకి లేపుకున్నారు. ఇప్పుడు ముందర టోవాల్ అంటారు, అంటే ఈ మెయిన్ డ్యామ్కి టోవాల్కి మధ్యలో నీళ్లు ఆగడానికి అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఆ టోవాల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటి మధ్య నీళ్ళు ఆగితే కూడా జంతువులు తాగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మెయిన్ డ్యాము టోవాల్ మధ్యలో కూడా ఆప్రాన్ అని ఉంటుంది. దానికి కూడా మనము సపోర్టింగ్, మెయిన్ డ్యామ్కి సపోర్టింగ్, టోవాల్కు సపోర్ట్ ఉండేటట్టు వేస్తున్నాము. తర్వాత ఇప్పుడు వింగ్స్, పక్కన వింగ్స్ ఏవైతున్నాయో మళ్ళీ సెంటరింగ్తో వీళ్ళు పైకి లేపినారు. ముందు రోజు ఇది అయిపోయింది, మెయిన్ డ్యామ్ ఆఫ్ మాత్రమే అయింది, టోవాల్ అయిపోయింది. ఇప్పుడు ఏవైతే రెక్కలు ఉన్నాయో ఈ వింగ్స్ ఈ ఆకారం వచ్చింది, లేపినారు. ఇప్పుడు మధ్యలో మెయిన్ డ్యామ్ కూడా పైకి లేపినారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా నీళ్లు నిలబడాలనేది మన కాన్సెప్ట్. నీళ్ళు ఎంతగా నిలబడితే అంత మేలు. నీరు వృధా కాకూడదు, నీళ్ళు నిలబడాలి. మనకి మెయిన్ డ్యామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, యువతల వింగ్స్, మధ్యలో మెయిన్ డ్యామ్, ముందర టోవాల్, మధ్యలో యాప్రానం, వెనక్కి బెడ్డు, ఇదంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వర్క్ వాళ్ళు ఇంకా ప్లాస్టింగ్ చేయడం స్టార్ట్ చేసినారు. ప్లాస్టింగ్ చేస్తే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లాస్టింగ్ చేస్తున్నారు. మొత్తం ఇంకా మనకి చెక్ డ్యామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనము క్యూరింగ్ బాగా చేసుకుంటుండాలి. మినిమం ఒక 15 days నుంచి 20 days క్యూరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కనిపించే ప్రదేశం అంతా మనం నీరు ఆగాలనేది మన ఉద్దేశము. మొత్తం ఒక డ్యామ్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. కానీ డ్యామ్కి వెనుక సైడ్ మనము బెడ్ లెవెల్లో మొత్తం తీసినా ఉన్నాం, మట్టి తీసినాం. ఎందుకంటే వచ్చిన నీళ్ళు అక్కడ ఆగాలి. 15 మీటర్లు పొడవు, దాదాపు 10 మీటర్లు 12 మీటర్ల ఎడలతో మనం మట్టి తీసినాం. అంతా నీళ్ళు వచ్చి అక్కడ నిల్వ ఉండాలి. స్లోప్గా పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇక్కడ దిగి నిల్వ ఉండాలి మనకి. దాని తర్వాత క్యూరింగ్ చేసే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ట్యాంకర్లు పెట్టినాము. లోపల యాప్రాన్లో నీళ్ళు కనిపిస్తున్నాయి. వెనక సైడ్ మళ్ళు కట్టించి దాంట్లో కూడా క్యూరింగ్ చేస్తున్నాము. దాని తర్వాత ఎక్కడైతే మనకి చెరువు మాదిరి ఈ చెక్ డ్యాము రెక్కల వరకు ఒడ్డేస్తున్నాం. అక్కడ మన ఫారెస్ట్ రాయి ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని దీంట్లో తీసిన మట్టి వృధా కాకుండా అక్కడ నుంచి ఇక్కడ వరకు రెక్కల వరకు సపోర్టింగ్గా అదే మట్టి వాడుతున్నాం మనం ఫుల్గా. అసలు నీళ్ళు నిండిన అవతలితలు పోకూడదు. ఇప్పుడు ముందర కనిపించే నీళ్ళు బాగా ఆగినాయి కదా, అది యాప్రాన్. దాదాపు 1 అడుగు 15 మీటర్ల ఎడలు పొడవుతో నీళ్ళు ఆగినాయి. ఇప్పుడు మీకు బాగా వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు దీని ముందర కూడా ఈ నీళ్ళు చెక్ డ్యామ్ నుంచి యాప్రాన్లో ఆగిన నీళ్ళు టోవాల్ నుంచి కింద పడి ముందర పోవడానికి కూడా మనం బెడ్ లెవెల్లో మొత్తం తీపిచ్చినాము. ఇది ఫ్రెండ్స్, ఈ చెక్ డ్యామ్ మీకు చూపించడం చాలా సులభంగా చూపించినాము. కానీ ఒక 10 days 12 days పట్టింది.
మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఇట్లా ఉంటాయి. ఏమున్నా నీటిని వృధా చేయకూడదు, జంతువులకు అందరికి ఉపయోగపడాలని ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.